గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. రేపు 4వ విడత సార్వత్రిక ఎన్నికలు. 10 రాష్ట్రాల్లోని 96 ఎంపీ సీట్లకు పోలింగ్. డీఆర్సీ సెంటర్ల నుంచి పోలింగ్ బూత్లకు ఈవీఎంలు. సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేస్తున్న అధికారులు. సిటీ నుంచి పల్లెలకు పయనమైన వేలాది మంది జనం. ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలు. రైతుల నుంచి 15,000 కోట్లు లూటీ. రైతు భరోసాకు కొత్త రూల్స్ పేరుతో కాంగ్రెస్ టోకరా. అకాల వర్షంతో నష్టపోయిన పంటకు అందని పరిహారం. లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంతో పైరుకు నిప్పుపెట్టిన రైతు. యాదాద్రికి పోటెత్తిన భక్తజనం. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం. రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక కరీంనగర్ లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి. సాయి మాధవి, రేపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన నేపథ్యం, మరో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్న ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈరోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళకి కేటాయించిన స్థానాలకు వెళ్లేందుకు ఈవీఎంలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సాయి మాధవి. ఇంకోవైపు ముఖ్యంగా అంటే రేపు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాటు చేశారని చెప్పాలి. అంటే ఈ కరీంనగర్ విషయానికి వస్తే 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నారు. మరోవైపు ఇటు దివ్యాంగులు కావచ్చు, సీనియర్ సిటిజన్లు కావచ్చు, మహిళల కోసం కూడా ప్రత్యేక పోలింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొస్తే తప్పనిసరిగా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు పార్లమెంటు సెగ్మెంట్ పరంగా చూసుకుంటే 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పాలి. ఎవరు కూడా 5 కంటే ఎక్కువ కూడా తిరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యం ఇప్పటికే ఉంది. ఎన్నికల విధుల్లో కూడా 10,200 మంది ఉద్యోగస్తులు పాల్గొంటున్నారు. ఇంకోవైపు ఎన్నికల విధులు నిర్వహించే వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అంటే విధుల్లో ఉంటారు కనుక వారు కూడా ఈడీఎస్ ద్వారా 6,800 మంది విధులు నిర్వహిస్తూ కూడా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సాయి మాధవి, 215 రూట్లలో 216 మంది సెక్టార్ అధికారులు నియమించినటువంటి పరిస్థితి. ఇటు ఈవీఎం పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు కూడా అధికారులు అంటే ఈ బస్సుకు జీపీఎస్ సౌకర్యం కల్పించారు. అంటే వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 288 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే గుర్తించారు. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంకా వైపు చూసుకుంటే ఇటు పోలింగ్ సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో స్థానిక పోలీసులే కాకుండా స్థానిక
అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం మనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మహేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ 1 సెకండ్ సార్. సార్ సార్ కోర్స్ ఎంబడి అడిగలు ఉంటారు, వీడియోగ్రఫీ ఉంటుంది, అక్కడ వీడియోగ్రఫీ ఉంటుంది, వాళ్ళు ఎంబడ వాళ్ళు తీసుకుని వస్తుంది. సార్ సార్ ఓకే, విల్ ఫాలో ఇట్. ప్రస్తుతం అంటే ఈవీఎం సంబంధించి ఇట్లా ఒక నిమిషం కూర్చోండి, నేను పిలుస్తాను. ఇంకా చెప్పాలి. ఈవీఎం సంబంధించి ఎప్పటివరకు వెళ్ళారు? టీ న్యూస్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, అలాగే సీసీ కెమెరాలు, నెక్స్ట్ మైక్రో అబ్జర్వర్లు, ఇవి కాకుండా అదనంగా మన అది ఏంటి మైక్రో అబ్జర్వర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉత్పన్నం కాకుండా చూస్తున్నాం. అంటే సమస్యాత్మక అతి సమస్యక ప్రాంతాల్లో అంటే పారామిలిటరీ దళాలతో పాటు అంటే క్యాజువల్ గా 5 గంటల వరకు, 7 గంటల వరకు, 6 గంటల వరకు ఉంది కదా సార్. అసలు అక్కడ ఎన్ని గంటల వరకు ఉంటుంది, ఇక్కడ ఎన్ని గంటల మాక్ పోలింగ్ ఎప్పుడు ఉంటుంది స్టార్ట్ అవుతుంది? సమస్యాత్మక గ్రామాలు అనే వాటికి సెపరేట్ గా మనకు ఇక్కడ అట్లాంటి ఏం లేవు. మనము ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉత్పన్నం అవుతూనే సమస్యాత్మకంగా అక్కడ ఫోర్స్ అనేది యాడ్ చేశాం. కాబట్టి అట్లా కాకుండా ఎక్కడైనా సరే 7 to 6 o'clock వరకు మనకు ఈ టైమింగ్ ఉంటుంది. 7 to 6 o'clock లోపల మనము ఒకవేళ ఇంకా కొంతమంది ఓటర్లు ఓటు వినియోగించకుండా ఉన్నట్లయితే వాటికి స్లిప్స్ ఇచ్చేసి, లాస్ట్ మినిట్లో స్లిప్స్ ఇచ్చేసి వాళ్ళందరూ అయిపోయే విధంగా ఓటు వినియోగించుకునే వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఎండలు బాగా ఉన్నాయి, దివ్యాంగులు వస్తూ ఉంటారు, ట్రైసైకిల్ ఏర్పాటు చేశారు. అంటే పరిస్థితి రేపు ఎట్లా ఉండదు అంటే యువకు అంటే క్యాజువల్ అయితే అందరూ వస్తారు, దివ్యాంగులు ముసలి వాళ్ళు రాలేని పరిస్థితి కదా. ఎండలు చాలా ఉన్నాయి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని మోర్ దెన్ 85 కానీ, ముసలి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ ప్రతి లొకేషన్లో ఒక వీల్ చైర్ ఏర్పాటు చేశాము, ఒక వాలంటరీ ఏర్పాటు చేశాము. కాబట్టి అదొకటి చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఒక ఆటో, ఒక లొకేషన్కి ఒక ఆటోను కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది చెప్తున్నట్టు చూడొచ్చు సాయి మాధవి. అంటే ఇప్పటికే పలువురు కూడా వాళ్ళకి కేటాయించిన స్థానాలకు వెళ్లేందుకు సంసిద్ధం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం 5,500 బ్యాలెట్ యూనిట్లు, 3,077 వీవీప్యాట్ల పాటు 2,743 కంట్రిబ్యూటర్లు పాటు ఇటు 2,194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. అంటే పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఈవీఎంలను ఇక్కడే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి SRR కళాశాలకు తరలిస్తారు. స్ట్రాంగ్ భద్రపరుస్తారు. ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు, అంటే సున్నితమైన సమస్యత ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు దిగినటువంటి పరిస్థితి ఉంది. 400 మంది కేంద్ర బలగాలు, ఇటు కరీంనగర్ సంబంధించిన స్థానిక పోలీసులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చెప్పొచ్చు సాయమది. అంటే మొత్తం మీద అయితే రేపు జరిగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సంబంధించి ఇప్పటికే పోలీసు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు అన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మార్నింగ్ మాత్రం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అంటే ఈ మంతని, మహాదేవ్పూర్, మహాముత్తర్ అంటే మావోయిస్టు ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. అంటే దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారికి ట్రై సైకిల్ కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ఎండల నేపథ్యంలో షామియానాలు ఏర్పాటు చేస్తాము, తాగునీరు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సాయమది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈవీఎంల తరలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం నాదర్గుల్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయని కూడా చెప్పాలి. ప్రజెంట్ మనము ఏదైతే రంగారెడ్డి జిల్లా నాదర్గుల్కు సంబంధించినటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఒకసారి మనము చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి పోలింగ్ సిబ్బందికి సంబంధించి కూడా ఈవీఎంస్ ని కావచ్చు, ఎన్నికల సామాగ్రిని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీంతో పాటుగా ఏదైతే చేవెళ్ల పరిధిలో చూస్తే మాత్రం దాదాపుగా 2800కు పైగా కూడా పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం లోపల ఎన్నికల సిబ్బందికి సంబంధించి కూడా ఈవీఎంస్ తో పాటుగా ఎన్నికల సామాగ్రి మొత్తాన్ని కూడా వారికి అందించనున్నారు. ఆయా పోలింగ్ స్టేషన్స్ కూడా వారికి అలోకేట్ చేసినటువంటి పోలింగ్ స్టేషన్స్ కూడా వారిని తరలించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిని కూడా చెప్పవచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అటు ఎన్నికల సిబ్బంది కూడా వారి వారి యొక్క ఎన్నికల సామాగ్రిని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా భారీ భద్రతా ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్లేస్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కి సంబంధించి ఇక్కడ నుంచి ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఈవీఎంస్ కి సంబంధించి కూడా పలు ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఎలా మెయింటైన్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనతో పాటు ఏదైతే ఎన్నికల సిబ్బంది కూడా ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే ఎన్నికల సిబ్బంది వచ్చే వారికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు, ఎలా శిక్షణ ఇస్తా ఉన్నారు? సరే, యాక్చువల్గా ఇక్కడ మామూలుగా 3 BUs అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది. 3 BUs అనేది ఏంటంటే 44 క్యాండిడేట్స్ ఉండటం వల్ల థర్డ్ BU నుంచి సెకండ్ BU నుంచి ఫస్ట్ BU నుంచి వీవీప్యాట్ కనెక్షన్ ఇచ్చుకుని వీవీప్యాట్ నుంచి CU కనెక్షన్ ఇచ్చుకుంటారు. సార్ యాక్చువల్గా మేము అసలు మొత్తం మీద చూస్తే మాత్రం ప్రధానంగా వీటికి సంబంధించి కూడా ఈవీఎంస్ కి సంబంధించినటువంటి శిక్షణ కూడా అందిస్తా ఉన్నారు. ఈవీఎంస్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరికైతే అనుమానాలు ఉంటాయో వాటికి టెక్నికల్ కి సంబంధించి కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 35,000కు పైగా కూడా పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రేపు ఉదయం ఏదైతే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కి సంబంధించి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా ఎండాకాలం కాబట్టి కొంత ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఈసీ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు ఏదైతే మనం చూస్తే మాత్రం 160 కేంద్ర బలగాలతో పాటుగా కంపెనీల కేంద్ర బలగాలతో పాటుగా స్థానిక పోలీసులతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా పరమైనటువంటి అంశాల్లో పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 190,000కు పైగా ఏదైతే ఎన్నికల సిబ్బంది ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. వరంగల్ పార్లమెంటు ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించిన ఆమె ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అంటున్న హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 విడతలుగా పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రేపు 4వ దశ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మనతో పాటు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు మనం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపటి ఎన్నికలకు సంబంధించి? సో ఈరోజు పర్కాల్ అండ్ వరంగల్ వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ చేశాము. ఆల్మోస్ట్ బై ఎర్లీ లంచ్ చేసేసి ఆల్ పార్టీస్ కూడా పోలింగ్ స్టేషన్ వరకు ఎర్లీ ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు. వీళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ చేసి రెడీ ఉంటారు. సో రేపు 7 AM to 6 AM పోలింగ్ టైమింగ్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్స్, ర్యాంప్, షేడ్ నెట్, అవి అన్ని సమ్మర్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్, ORS మెడికేషన్, పారామెడికల్ స్టాఫ్, అవి అన్నీ కూడా చేయడం జరిగింది. సో మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ మెంబర్స్, రేపు ఖచ్చితంగా ఓట్ వేయండి 7 AM to 6 PM. మేడం, ముఖ్యంగా ఎండవేడి మీరు చెప్పిన నేపథ్యంలో రేపు ఇంకా మిగతా అంబులెన్స్లు కానీ ఇట్లాంటి ఏమైనా సౌకర్యాలు ఉండబోతున్నాయి, ఎట్లా ఉంటాయి? డెఫినెట్లీ మన డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ DMHO అలాంగ్ విత్ ఎంటైర్ స్టాఫ్ రేపు అలర్ట్లో ఉంటారు. 108 అంబులెన్సెస్ కూడా కరెక్ట్గా పొజిషన్స్ ఉంటాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో పారామెడికల్ స్టాఫ్ అని ఆశా ANM ఉంటారు. PHC మెడికల్ ఆఫీసర్ కూడా ఆన్ ద మూవ్ ఇన్ ద కన్సర్న్ ఏరియాలో కూడా మూవ్మెంట్లో ఉంటారు. సో పోలింగ్ స్టాఫ్ కావచ్చు, ఓటర్స్ కావచ్చు, ఎక్కడైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మేము డెఫినెట్లీ అలర్ట్ అండ్ రెడీ ఉంటాం. కానీ అందరికీ అడ్వైస్ ఏమంటే సమ్మర్ కండిషన్స్ ఉన్నప్పుడు సొంత పర్సనల్ ప్రికాషన్స్ అంటే హైడ్రేషన్ చేయాలి, ప్రాపర్ ఎండాలో వస్తున్నప్పుడు ప్రాపర్ క్లోదింగ్, క్యాప్, అవి అన్నీ కూడా తీసుకోవాలి. సో
అందరూ కూడా పర్సనల్ ప్రికాషన్స్తోనే ప్రొసీడ్ చేయండి. హన్మకొండ జిల్లా పరిధిలో 2 నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్లు కావచ్చు, మహిళా పోలింగ్ స్టేషన్లు కావచ్చు, ముఖ్యంగా డిజబిలిటీ ఉన్న నేపథ్యంలో అట్లాంటి ఓటర్లకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో మన దగ్గర 24 మోడల్ పోలింగ్ స్టేషన్స్ అరేంజ్ చేయడం జరిగింది. యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ అండర్ 30, ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ ఆల్ పోలింగ్ స్టాఫ్ ఉమెన్, పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్ అక్కడ ఆల్ స్టాఫ్ పీడబ్ల్యూడీ మెంబర్స్ ఉంటారు, ప్లస్ సమ్ స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ లైక్ కాకతీయ హెరిటేజ్, తర్వాత ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, బతుకమ్మ థీమ్, రూరల్ థీమ్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్టివ్ థీమ్స్ కూడా మేము ఏర్పాటు చేశాము. ఐ హోప్ దట్ ఇవి అన్ని అరేంజ్మెంట్స్ ఇవి కొంచెం అట్రాక్టివ్గా చేస్తే ఓటర్స్ కూడా ఓట్ చేయడానికి డెఫినెట్లీ వస్తారు. లాస్ట్ ఎలక్షన్తో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అప్పటి ఓటర్లకు ఇప్పటికి ఓటర్లకు ఎంత మేరకు పెరిగారు? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంత మేరకు ఓటర్ల పర్సంటేజ్ పెరిగింది? ఎంతమంది ఓటర్లు పెరిగారు? సో ఇప్పుడు మన హన్మకొండ జిల్లాలో 5,27,000 ఓటర్స్ ఉన్నారు. సో ఇవి సక్సెసివ్. ఇప్పుడు బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మనం ఫామ్ 6 కూడా తీసుకున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఫామ్ 6 యాక్సెప్ట్ చేశాము. సో ఇవి అన్ని కలిపి లాస్ట్ వరకు మనం 5,27,000 ఓటర్స్ వరకు వచ్చాము. సో డెఫినెట్లీ మనం ప్రతి ఇయర్ కూడా ఎస్ఎస్ఆర్ చేస్తున్నాము. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా అడిషన్స్ డిలీషన్స్ అన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఓటర్ రోల్, ఎలక్టరల్ రోల్ మొత్తం రెడీ షేప్లో అయింది. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఓన్లీ ఓటింగ్ పర్సంటేజ్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు అందరికీ మెసేజ్ చేయాలా, మీ ద్వారా కూడా అదే మెసేజ్ చేస్తాము. డెఫినెట్లీ రేపు రండి అండ్ ఓట్ వేయండి. లాస్ట్ ఈ పార్లమెంట్ సంబంధించి వరంగల్ పార్లమెంట్ సంబంధించి 63% జరిగింది. ఈ సంవత్సరం పోలింగ్ పర్సంటేజ్ వేయడానికి ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీప్ యాక్టివిటీస్ చేశాము. ఫస్ట్ సోషల్ మీడియా బాగా యూజ్ చేసాము. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అవి అన్ని ద్వారా యూత్ ఓటర్స్లకి రీచ్ చేశాము. ప్రతి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్, హనుమకొండ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ హబ్. సో చాలా ఇన్స్టిట్యూషన్స్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ అపాయింట్ చేయడం జరిగింది. దెన్ డోర్ టు డోర్, లో ఓటర్ టర్న్అవుట్ ఏరియాలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ అవేర్నెస్ త్రూ మెప్మా, త్రూ సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చేశాము. ఉమెన్ ఓటర్స్, ట్రాన్స్జెండర్ ఓటర్స్, పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫెసిలిటీస్ కూడా తెలియచేయడం జరిగింది. సో వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీ ఓటర్. లాస్ట్లో మీ ద్వారా కూడా అదే మెసేజ్ ఇస్తాం దట్ రేపు May 13th రోజు అందరూ ఓట్ వేయాలి. ముఖ్యంగా 18 to 24 కావచ్చు, యూత్ ఓటర్స్ అసలు ఓటు వేయడానికి రాలేని పరిస్థితి ఉంది. చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకు ఏం పిలుపునిస్తారు మేడం? సో మన యూత్ ఓటర్స్ అంటే ఇది ఫస్ట్ టైం, చాలామంది 18 to 19 years మెంబర్స్ ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారు. ఇది ఒక నేషనల్ డ్యూటీ, నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ బట్ ఫుల్ ఇండియాలో ఇది ఒక నేషనల్ డ్యూటీ. అండ్ అట్ ద సేమ్ టైం సో మెనీ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ చూస్తున్నప్పుడు హ్యావింగ్ ద రైట్ టు ఓట్ అండ్ డెమోక్రాటిక్ సిస్టమ్ అంటే ఒక హ్యూజ్ అసెట్, హ్యూజ్ గిఫ్ట్ టు ద సిటిజన్. సో ఆ ఫ్రీడమ్ మనం ట్రెజర్ చేయాలి, మనము వాల్యూ చేయాలా. అండ్ ఓన్లీ వే టు డూ ఇస్ ఇట్ టు ఓట్. సో మనం ఓట్ చేస్తేనే మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాము. అండ్ డెఫినెట్లీ ఎవ్రీ 5 yearsలో ఒకసారి అవకాశం వస్తుంది కాబట్టి యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎస్పెషల్లీ యూత్ ఓటర్స్ డెఫినెట్లీ ఓట్ చేయండి. హన్మకొండ జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు, ఇటు పరకాల కావచ్చు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పి కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా యూత్ ఓటర్స్ టార్గెట్ చేసి ఇప్పటికే అనేక చైతన్యం పరిచే కార్యక్రమాలు చేశామని, ఖచ్చితంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి, అది వాళ్ళ హక్కుగా కూడా భావించి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని చెప్పి ఆమె పిలుపునిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎన్ మామ్లా మార్కెట్, వరంగల్ జిల్లా.